కొన్నాళ్ళకి ఇలాంటి సమావేశాలు మనం పెట్టుకోలేము. నేను ఈ మాట సంచలనం కలిగించడానికి చెప్పట్లేదు, మిమ్మల్ని భయపడడానికి గురించి చెప్పట్లేదు. నేను చాలా బాధ్యతగా చెప్తున్నాను. ఇలాంటి సమావేశాలు ఎన్నాళ్ళు పెట్టుకుంటామో మనం గ్యారంటీగా చెప్పలేము. కొన్ని వారాలు పెట్టుకోవచ్చు, కొన్ని నెలలు పెట్టుకోవచ్చు. అంతకుమించి పరిస్థితి కనుక ఇలాగే కొనసాగితే మనం ఇలాంటి సమావేశాలు పెట్టుకోలేము. ఒకటి. రెండో హెచ్చరిక, ఈ సంవత్సరం ఆగస్టు 15న ఎర్రకోట మీద త్రివర్ణ పతాకం 99.9% ఎగురుతుంది. 99.9%. వచ్చే సంవత్సరం త్రివర్ణ పతాకం ఎగురుతుందో లేదో నేనైతే చెప్పలేను. మూడోది, నవ్వద్దండి, మూడోది, మీరు ఈ మధ్య చూసే ఉంటారు, హోంమంత్రిత్వ శాఖ ఒక తాకీదు ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏ అధికారిక సమావేశంలోనైనా కూడా వందే మాత్రం 6 చరణాలు తప్పకుండా పాడి తీరాల్సిందే. అది జనగణమన కన్నా ముందు పాడాలి అని ఇచ్చారు, మొదలుపెట్టారు. కొన్నాళ్ళు పోయిన తర్వాత పాడతారు. ఇప్పుడు జనగణమన పాడతారు, వందే మాత్రం కూడా పాడతారు ముందు. కొన్నాళ్ళ తర్వాత పురుషోత్తమ రెడ్డి గారు టైం అయిపోతుంది కదా, ఈసారికి జనగణమన మానేద్దామని అంటారు. నెమ్మదిగా జనగణమనని ఫేజ్ అవుట్ చేసి ఒక్క వందే మాతరంతో సరిపట్టేటటువంటి రోజులు చాలా దగ్గరలో ఉన్నాయి. ఇది వాళ్ళ దేశం ముందున్నటువంటి పెద్ద ప్రమాదం. అయితే అది దేశం ముందున్నటువంటి ప్రమాదం. ఇప్పటికే దేశం ప్రమాదంలో ఉంది. మనం ఇంకా ప్రమాదంలోకి వెడతామేమో అని మాత్రం అనుకోవద్దు. వీఆర్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ఎ క్రైసిస్. రామచంద్రయ్య గారు మనకు చాలా వివరంగా ఇక్కడ ఉన్నటువంటి సంక్షోభం గురించి చెప్పారు. దేశంలో సంక్షోభం గురించి మధ్యాహ్నం కూడా మనకి ఒక సెషన్ ఉంది కాబట్టి కొంచెం వివరంగా అప్పుడు చెప్తాను. ఇప్పుడు ఈ మార్నింగ్ సెషన్లో రాజ్యాంగం గురించి, ఎన్నికల గురించి, ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుకుందాం. ప్రజాస్వామ్యం గురించి ఒక్క మాట చెప్పిన తర్వాత కాస్త రాజ్యాంగం గురించి మాట్లాడుకుందాం. మామూలుగా మనందరం కూడా ప్రజాస్వామ్యం అంటే ఏమనుకుంటున్నామంటే, మన అనుభవం ఏంటంటే, మనం చదువుకున్నది మన 70 సంవత్సరాలుగా మనం అనుభవించినటువంటి ప్రజాస్వామ్యంలో ఏం చూసామంటే, ఓటర్లు అధికారంలో ఎవరు ఉండాలి అని నిర్ణయించడం మనం ప్రజాస్వామ్యంగా అర్థం చేసుకున్నాం. అవునా? మనం అధికారంలో ఎవరు ఉండాలి, మన ఎంపీ ఎవరు ఉండాలి, మన ఎమ్మెల్యే ఎవరు ఉండాలి, మన మంత్రి ఎవరు ఉండాలి, మన ముఖ్యమంత్రి ఎవరు ఉండాలి, మన ప్రధానమంత్రి ఎవరు ఉండాలి అని మనం నిర్ణయిస్తూ ఉంటాం ఓటేసి. ఇప్పుడు ఆ ప్రజాస్వామ్యం ఏ స్థితికి వచ్చిందంటే, అధికారంలో ఉన్నటువంటి వారు ఓటరుగా ఎవరు ఉండాలి అని నిర్ణయిస్తున్నారు. ఈయన ఎవరో వచ్చారు, టోపీ పెట్టాడు, ఈయన కుదరదు, ఓటు తీసేయి, ఈయన పర్వాలేదు. కానీ ఇందాక ఏదో దిగంబర్ కవుల గురించి చదివినట్టున్నట్టుగా డౌట్లో పెట్టు, ఆ మేడం పర్వాలేదు, వారిని ఉంచండి, వీళ్ళని తీసేయండి, వీళ్ళు కొంచెం నాకెందుకు అనుమానంగా అవుతుంది మీద. ఇలాగా అక్కడ కూర్చొని నిర్ణయిస్తారు ఎవరు ఓటరుగా ఉండాలి అని. మనం ఇదివరకు నిర్ణయించేవాళ్ళం ఎవరు అధికారంలో కూర్చోవాలి, సచివాలయంలో ఎవరు కూర్చోవాలి, అసెంబ్లీలో ఎవరు కూర్చోవాలి, పార్లమెంట్లో ఎవరు కూర్చోవాలి అని మనం నిర్ణయించేవాళ్ళం. ఇప్పుడు వాళ్ళు ఎవరు ఓటరుగా ఉండాలి, ఎవరు ఓటరుగా ఉండకూడదు అనేది నిర్ణయిస్తున్నారు. ఇది ఇవాళ మన ప్రత్యక్షంగా కనపడుతున్నటువంటి ప్రజాస్వామ్యం. భారత రాజ్యాంగం గురించి కొంతమంది తేలిగ్గా మాట్లాడతారు.
నేను కూడా చాలాసార్లు పెట్టాను. ఏముందండి భారత రాజ్యాంగం? భారత రాజ్యాంగం 1935 యాక్ట్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ ఒకటి ఉంది. దాన్ని ఊరికి కాపీ కొట్టి కాస్త ఇంకొన్ని దానికి జోడించి ఒక రాజ్యాంగం అని చెప్పి మనకి పెట్టారండి అని కొంతమంది అంటే, కొంతమంది అసలు దీనికి భారతీయ సంస్కృతికి భారతీయ నాగరికతకి సంబంధమే లేదు, భారతీయ సంస్కృతికి సంబంధం లేదు, భారతీయ జీవన విధానానికి సంబంధం లేదు, అంచేత ఈ రాజ్యాంగం మనకి పనికిరాదు, దీన్ని ఏమైనా సరే మార్చేయాలి అని కొంతమంది ఉన్నారు. కానీ భారత రాజ్యాంగం యొక్క విశిష్టత ఏమిటి అనేది ఒక 5 నిమిషాలు మనం మాట్లాడుకోవాలి. భారత రాజ్యాంగం ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి రాజ్యాంగంలో అన్నిటికన్నా కూడా చాలా విశిష్టమైనటువంటి రాజ్యాంగం. ఇది మన రాజ్యాంగం కాబట్టి నేను అనల్లా. ఎందుకు విశిష్టత రాజ్యాంగం, ఏమిటి దీని విశిష్టత, ఎందుకు ఇంత విశిష్ట రాజ్యాంగం అని ఎందుకు అన్నారంటే కారణాలు చెప్తాను మీకు. మన రాజ్యాంగ పరిషత్తు 1946లో ఏర్పడింది. 49 వరకు అది పనిచేసింది. చర్చ చేశారు, ఒక రాజ్యాంగాన్ని రాశారు, ఆమోదించారు. 46 నవంబర్లో ఎప్పుడో ఆమోదించారు, 49 నవంబర్లో ఆమోదించారు, 46 డిసెంబర్లో పని ప్రారంభించారు. సుమారుగా 1 మాసం తక్కువగా 3 సంవత్సరాలు పనిచేశారు దాని మీద. ఏం చేశారు 3 సంవత్సరాలు? ఏం చేశారు? అనేక దేశాలు ప్రపంచంలో స్వాతంత్రం సంపాదించుకున్నాయి. చాలా దేశాలు ఏం చేశారంటే ఆక్స్ఫర్డ్ వెళ్ళో, అమెరికాలో విశ్వవిద్యాలయాలకు వెళ్ళో, ఒక ప్రొఫెసర్ దగ్గరికి వెళ్ళో, ఒక లా పెద్ద జూరిస్ట్ దగ్గరికి వెళ్ళో, జడ్జి గారి దగ్గరికి వెళ్ళో, మాకు రాజ్యాంగం రాసి పెట్టండి, మేము స్వాతంత్రం తెచ్చుకున్నాం, మేము దాంట్లో అమలు చేసుకుంటాం మా దేశంలో అని తీసుకున్నారు. భారతదేశంలో మాత్రం మా రాజ్యాంగం మేము రాసుకుంటామన్నారు. ఏదో కూర్చొని రాసుకోలే, 3 ఏళ్ళు దాని మీద చర్చ చేశారు, వాదించుకున్నారు, చర్చోపచర్చలు చేశారు, అనేక రకాలైనటువంటి అభిప్రాయాలు వెలిపుచ్చారు, కొన్ని అభిప్రాయాలను తిరస్కరించారు, కొన్ని అభిప్రాయాల్ని ఒప్పుకున్నారు, దాంట్లో మళ్ళీ సవరణలు చేసుకున్నారు. ఏంటి ఏం చర్చించారు? మిగతా దేశాలు, ప్రజాస్వామ్య దేశాలు పెద్దగా చర్చించాలి. చిన్న చిన్న దేశాలు రెండో ప్రపంచ యుద్ధం తర్వాత స్వాతంత్రం సంపాదించుకున్నటువంటి వారి చేత వీరి చేత రాయించుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అంతకు ముందే ఉన్నటువంటి వారు ఏం చర్చించుకున్నారు? చాలా సంవత్సరాలు, మాసాలు ఈ దేశం ఎవరిది అనే దాని మీద చర్చించుకున్నారు. ఎవరిది ఈ దేశం? ఎవరికి చెందుతుంది ఈ దేశం? ఎవరు దీనికి యజమానులు? ఇది చాలా ముఖ్యమైనటువంటిది. ఎవరిది దేశం? ఇంగ్లాండ్ ఎవరిది? అమెరికా ఎవరిది? ఫ్రాన్స్ ఎవరిది? స్పెయిన్ ఎవరిది? జర్మనీ ఎవరిది? నైజీరియా ఎవరిది? అర్జెంటీనా ఎవరిది? బ్రెజిల్ ఎవరిది? ఎవరిది? చాలా దేశాలు ఏం చేశాయంటే ఈ దేశం ఈ మతానికి చెందినటువంటి వాళ్ళది, ఈ దేశం ఈ మతంలో ఈ పర్టిక్యులర్ సెక్ట్ వాళ్ళది. ప్రొటెస్టెంటా, క్యాథలిక్, క్రిస్టియనే కానీ ప్రొటెస్టెంటా, క్యాథలిక్, సున్నియా, షియానా, పాశ్చాత్యులదా, ఎవరిదైనా, ఇంగ్లీష్ మాట్లాడేవాళ్ళదా, జర్మన్ మాట్లాడేవాళ్ళదా, స్పానిష్ మాట్లాడేవాళ్ళదా, ఏ భాష మాట్లాడేవాళ్ళది? తెల్లగా ఉన్నవాళ్ళదా, నల్లగా ఉన్నవాళ్ళదా, ఏ జాతి వాళ్ళది?
దీని మీద చర్చించారు. చివరికి ఇది పలానా శాఖ వాళ్ళది, పలానా మతం వాళ్ళది, పలానా భాష మాట్లాడే వాళ్ళది, పలానా నాగరికత చెందినటువంటి వాళ్ళది, పలానా రంగు వాళ్ళది అని నిర్ణయించుకోవడానికి సమయం పట్టింది. అయితే వీటన్నిటికీ చెందినటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు ఏమైపోవాలి? ఉంటారా? ఉండండి, లేదా పొండి. పోలేదనుకోండి తోసేస్తాం, పోలేదనుకోండి తోసినా పోవట్లేదు అనుకోండి ఏం చేస్తాం? చాలా చోట్ల చంపేశారండి. ఇప్పుడు మన ప్రపంచంలో ఉన్నటువంటి చాలా దేశాలలో శాంతి మంత్రం జపించేటటువంటి అనేక దేశాల్లో మీరు ఈ భ్రమలో మాత్రం ఉండకండి. అక్కడ మా వాళ్ళు కాదు, మా రంగు కాదు, మా జాతి కాదు, మా భాష కాదు, మా మతం కాదు, మా శాఖ కాదు, మా నాగరికత కాదు అనుకున్నటువంటి వాళ్ళని కొన్ని వేల మందిని, లక్షల మందిని ఊచకోత కోశారు, లేదా సరిహద్దులు బయటికి పంపించేశారు. మీ చరిత్ర ఒకసారి చూడండి. 3 సంవత్సరాలు సమావేశమయ్యి రాజ్యాంగం గురించి మాట్లాడుకున్నటువంటి ఈ దేశంలో ఈ దేశం ఎవరికి చెందుతుంది అనే దాని మీద ఒక్క నిమిషం కూడా చర్చ చేయలేదు. ఈ దేశంలో ఈ దేశంలో రాజ్యాంగం రాసేటటువంటి వాళ్ళు కూర్చుని 3 సంవత్సరాలు ఏమి మాట్లాడుకున్నారంటే ఈ దేశం ఎవరికి చెందుతుంది, ఎవరు దీనికి యజమానులు అనే దాని మీద కాదు, ఈ దేశంలో న్యాయం ఎలా చేయాలి, సమానత్వాన్ని ఎలా సాధించాలి, సౌభ్రాతృత్వాన్ని ఎలా పెంపొందించాలి, సమానత్వాన్ని ఎలా తీసుకురావాలి, లౌకికవాదాన్ని ఎలా చేయాలి, ఎలా పునరుద్ధరించాలి, ఇక్కడ ఏం చేయాలి, వీరందరికీ అవకాశాలు ఎలా కల్పించాలి, వీరందరికీ అభివృద్ధి ఎలా చూపించాలి అనే దాని మీద మాత్రమే 3 సంవత్సరాలు ఈ దేశంలో చర్చ జరిగింది. అంతేకాని ఇది హిందువులది, ముస్లింలది, క్రైస్తవులది, తెల్లవాళ్ళది, నల్లవాళ్ళది, దక్షిణ భారతీయులది, ఉత్తర భారతీయులది, ఈ భాష మాట్లాడేవాళ్ళది, ఆ భాష మాట్లాడేవాళ్ళది కాదు. దీని గురించి చర్చ లేదు ఈ దేశంలో. ఈ దేశంలో మనం రాసుకున్నటువంటి రాజ్యాంగంలో ఈ దేశం అందరిది అనేది మొట్టమొదటిగా ఎటువంటి ససభిషలు లేకుండా, ఎటువంటి వాదోపవాదాలు లేకుండా ఈ దేశం ఒప్పుకున్నది. నువ్వు ముస్లిమువా, క్రైస్తవుడువా, పార్సీవా, మరొకడువా, జైనుడువా, బౌద్ధుడువా, తెలుగు మాట్లాడతావా, హిందీ మాట్లాడతావా, బెంగాలీ మాట్లాడతావా, గుజరాతీ మాట్లాడతావా, ఉత్తర భారతమా, దక్షిణ భారతమా, ఈ కులమా, ఆ కులమా, ఈ ప్రాంతమా, ఆ ప్రాంతమా, ఏ దేంతో సంబంధం లేకుండా నువ్వు ఈ దేశంలో గనక నివాసం ఉంటుంటే నువ్వు భారతీయుడివి. ఎక్కడైనా ఉందండి? ఎక్కడ ఉందో ఒకసారి ఆలోచించండి, పెద్దవాళ్ళని అడగండి మీరు కావాలంటే. ఎక్కడా లేదు. దిస్ ఈజ్ ది యునీక్ పాయింట్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. మీరు అందరూ తెలుసుకోవాల్సింది. ఎక్కడ మీరు చూడండి, అన్ని వాల్యూమ్స్ తీసి చూడండి. అసలు అలాంటి ఆలోచనని భారత రాజ్యాంగ పరిషత్తు ఒక్క క్షణం కూడా ఎంటర్టైన్ చేయలేదు పురుషోత్తమ్ రెడ్డి గారు. నో, దిస్ కంట్రీ బిలాంగ్స్ టు ఎవ్రీబడి. దిస్ ఈజ్ ఇండియాస్ కాన్స్టిట్యూషన్. ఎటువంటి పరిస్థితుల్లో రాజ్యాంగం రాసుకున్నాం? 46లో మొదలైంది, 46 డిసెంబర్ అనుకుంటా. 47లో స్వాతంత్రం వచ్చింది. స్వాతంత్రం ఎలా వచ్చింది? రక్తపాతంతో వచ్చింది, నరమేధంతో వచ్చింది, విభజనతో వచ్చింది. ఏ విభజన? మత ప్రాతిపదికన విభజన. పడమట్న, తూర్పున కొన్ని వేల మంది, లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు, ఆస్తులు కోల్పోయారు, ఉపాధి కోల్పోయారు, ఇళ్ళు పోగొట్టుకున్నారు. వాళ్ళకి అక్కడ భూములు ఉండొచ్చు, ఉద్యోగాలు ఉండొచ్చు,
పరిశ్రమలు ఉండొచ్చు, వ్యాపారాలు ఉండొచ్చు, కార్ఖానాలు ఉండొచ్చు, ఏమైనా ఉండదు. అన్నీ వదులుకుని కట్టుబట్టలతో అక్కడి నుంచి ఇక్కడికి, కట్టుబట్టలతో ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళారు కొన్ని లక్షల మంది. ఒక కుటుంబం ఇక్కడి నుంచి బయలుదేరి పారిపోతే అటువైపు కానీ, లేకపోతే అక్కడి నుంచి బయలుదేరి ఇటువైపు పారిపోయి వచ్చినా కూడా ఒక కుటుంబం తల్లి, తండ్రి, కొడుకు, కోడలు, 2 పిల్లలు, 3 పిల్లలు బయలుదేరి పారిపోతుంది. ఇటు నుంచి అటు కానీ, అటు నుంచి ఇటు కానీ. అటు నుంచి ఇటు చేరుకోవడానికి, ఇటు నుంచి అటు చేరుకునేటప్పటికీ 6 బయలుదేరితే ముగ్గురు 2 బతికారు. కొంతమంది కొన్నిసార్లు 6 చనిపోయారు. ఒకవేళ 3 4 ఇటు చేరితే ఒకళ్ళు కన్నుపోయి, ఒకళ్ళు కాలిపోయి, ఒకడికి చెవిపోయి, ఒకడు ప్రాణాలు పోగొట్టుకుని, ఒకళ్ళు గొంతు పోగొట్టుకుని, ఒకళ్ళు మాట పోగొట్టుకుని, మొత్తం కట్టుబట్టలతో బతుకుంటామో లేదో తెలియకుండా వచ్చారు కదా ఇక్కడికి. దాన్ని ఒకసారి కల్పన చేసుకోండి దయచేసి. వచ్చిన తర్వాత ఎంత పెద్ద స్థితిలో ఉన్నా, ఎంత చిన్న స్థితిలో ఉన్నా వీళ్ళందరూ కాంతిశీకులు శిబిరాల్లో ఉన్నారు కదా. పొద్దున లేచిన తర్వాత అక్కడ వాళ్ళు ఇంట్లో ఉన్నదానికి కాంతిశీకులు శిబిరంలో ఉండడానికి ఎంత తేడా ఉంటుందండి. అన్నం కోసం కానీ, రొట్టె కోసం కానీ, ఇంకో దానికోసం కానీ లైన్లో నిలబడి అడుక్కున్నట్టుగా, ఎంత పెద్దవాడైనా ఎంత చిన్నవాడైనా పక్క నిలబడి అడుక్కోవడమే కదా. వాడు వేసింది 2 రొట్టెలో కాస్త దాలో ఇంకోటి మరొకటి తినడమే కదా. ఇక్కడ అట్నుంచి ఇటు వచ్చిన వాళ్ళు ఎంత ఆవేశంగా ఉంటారండి. ఒకసారి ఊహించుకోండి, ఎంత ఆవేశంగా ఉంటారు. ఎవరి వల్ల నేను కట్టుబట్టలతో అన్ని వదిలికి ఇక్కడ రావాల్సి వచ్చింది, ఎంత ఆవేశంగా ఉంటారు. ఎందుకు వచ్చారు అక్కడి నుంచి, ఏం చెప్తారు వీళ్ళు, వచ్చిన వాళ్ళు ఏం చెప్తారు, నన్ను అక్కడి నుంచి ముస్లింలు తరివేశారంటారు కదా. నన్ను మత ప్రాతిపదిక మీద నన్ను ఊచకోతు కోసి అక్కడి నుంచి తరివేశారు కాబట్టి ఇక్కడికి వచ్చాను నేను అన్నప్పుడు, ఇతరులలో మంచో చెడో పక్కన పెడదాం, విద్వేషం ఉంది కదా, కోపం ఉంది కదా, ఆగ్రహం ఉంది కదా. వాళ్ళు ఏం కోరుకుంటారు, అక్కడ వాళ్ళు ముస్లిం రాజ్యం అని మమ్మల్ని తరివేస్తే ఇక్కడ మనకి హిందూ రాజ్యం కావాలా అక్కర్లేదా అంటారా, సహజంగా అంటారు కదా. అని హాహాకారాలు పెడుతూ కాంతిశీకుల శిబిరాల్లో ఉన్నటువంటి కొన్ని వేల మంది, లక్షల మంది ఉండగా 47లో రాజ్యాంగ పరిషత్ నడుస్తుంది కదా. రాజ్యాంగ పరిషత్తులో ఉన్నటువంటి వాళ్ళే చాలామంది ప్రభుత్వంలో కూడా ఉన్నారు కదా. ఆవేళ ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు ఎలాంటి ప్రభుత్వం, అది ఎలాంటి ప్రభుత్వం అంటే, ఇంకా స్వాతంత్రం అయితే వచ్చింది, జెండా ఎగరేశారు కానీ పోలీసులు మన నాయకుల చేతిలో లేరు, సైన్యం మన నాయకుల చేతిలో లేదు, పెద్ద పెద్ద ఆఫీసర్లు మన నాయకుల చేతిలో లేరు. అసలు దేశంలో ఉన్నటువంటి చాలా భూభాగం దగ్గరగా 40-45% భూభాగం ఇంకా భారత ప్రభుత్వం అధీనంలో కూడా రాలేదు. ఇంకా అప్పటికి కూడా చిన్న రాజులు సంస్థానాలు ఇంకా ఉన్నాయి, ఇంకా వెళ్ళిన కాలం. అసలు ఈ ప్రభుత్వం ఉంటుందా పడిపోతుందా, మనం ఉంటామా లేదా, అసలు ఈ స్వాతంత్రం నిలబడుతుందా లేదో కూడా తెలియనటువంటి ఒక డోలాయమానమైనటువంటి పరిస్థితి. ఊహించుకోండి. అలాంటప్పుడు ఏదో కింద మీద పడుతూ దాన్ని ఇలా పట్టుకుంటూ ఇది ఇలా చేసుకుంటూ, ఇది ఇంకా మా సైన్యాధ్యక్షుడు మాకు ఇవ్వండి, మా వాళ్ళని భారతీయుని నియమించుకుంటాం, మా పోలీసు మా భారతీయుని నియమించుకుంటాం, ఆఫీసర్లు మా వాళ్ళని నియమించుకుంటాం, ఐసీఎస్లు తీసేసేయండి, మా వాళ్ళని పెట్టుకుంటాం అని ఇంకా చర్చలు జరుగుతున్నటువంటి సమయంలో ఇక్కడి నుంచి ప్రభుత్వంలో నుంచి ఈ పెద్దలు కొంతమంది రాజ్యాంగ పరిషత్కి వెళ్తున్నప్పుడు దారిలో ఎవరు చూస్తారండి, వీళ్ళందరినీ కాంతిశీకులు చూస్తారు కదా. ఇంత లబో దిబోమంటున్న హాహాకారాలు పెడుతున్నటువంటి వాళ్ళని చూస్తారు కదా. వాళ్ళు వెళ్తున్నప్పుడు వీళ్ళందరినీ చూస్తూ కూడా, వీళ్ళందరూ కూడా ఎంతో ఆగ్రహంతో, ఎంతో ప్రతీకార ఇచ్చతో ఉన్నవాళ్ళని చూస్తారు కదా. చూసి వెళ్ళి ఆ రాజ్యాంగ సభలో కూర్చుని ఏం నిర్ణయించారండి, రాజ్యాంగ సభలో కూర్చుని ఇంత ఆగ్రహావేశాల మధ్య, ఇంతమంది కాంతిశీకులు అయిపోయినటువంటి వాళ్ళ మధ్య నడుచుకుంటూ వచ్చి, మత ప్రాతిపదికన దేశం విడిపోయినా కూడా, ఇన్ని లక్షల మంది నిరాశ్రయులు అయిపోయినా కూడా, ఉపాధి కోల్పోయినా కూడా, వీరు ఆ రాజ్యాంగ సభలో కూర్చుని ఏ మాత్రం ఆగ్రహావేశాలకు లోను కాకుండా ఈ దేశం అందరిది అని చెప్పారండి. ఎంత గొప్ప విషయం ఉండేది. ఎక్కడ జరిగిందా, ప్రపంచం ఎక్కడ జరిగిందా, ఇది జరుగుతుందా, ఊహించగలవా, కల్పన చేసుకోగలవా? దాట్ ఈజ్ ఇండియా.
ఈ దేశ సరిహద్దుల్లో ఉన్నటువంటి ప్రతి మనిషి కూడా భారతీయుడే, భారతీయ పౌరుడే. అతని మతంతో, ఆవిడ కులంతో, వాళ్ళు మాట్లాడేటువంటి భాషతోటి, వాళ్ళ రంగుతోటి, వారు ఏ ప్రాంతంలో ఉన్నారు, దేంతో కూడా సంబంధం లేదు మాకు. అందరూ భారతీయులే, అందరూ భారతీయ పౌరులే అని ఈ రాజ్యాంగంలో చెప్పడం అనేది ఇట్ ఈస్ నాట్ ఎ స్మాల్ థింగ్. అది భారత రాజ్యాంగం యొక్క విశిష్టత. అంటే ఉదాత్తమైనటువంటి ఆలోచనకి ఒక ప్రతీక. ఎవరిని అనుమానించలేదే, ఎవరిని అనుమానించలేదు. నువ్వు ఈ దేశంలో ఉన్నావా, నువ్వు భారతీయుడివే. నీ మతంతో సంబంధం లేదు, నీ కులంతో సంబంధం లేదు, నీ ప్రాంతంతో సంబంధం లేదు. నువ్వు చదువుకున్నావో లేదు మాకు అక్కర్లేదు, నువ్వు పన్ను కొడుతున్నావు కూడా మాకు అక్కర్లేదు, అవసరం లేదు. యు ఆర్ ఎ సిటిజన్. దాట్ ఈజ్ ది యునీక్నెస్ ఆఫ్ ఇండియా. ఓకే, ఇదైతే ముందే ఒప్పేసుకున్నారు అందరూ, దీని గురించి చర్చ లేదు. అంటే ఆవేళ గనక అది నెహ్రూ కావచ్చు, అంబేద్కర్ కావచ్చు, రాజాజీ కావచ్చు, పటేల్ కావచ్చు, కలాం కావచ్చు, మరొకటి ఎవరైనా కూడా నుంచుని లేదు ఈ దేశం హిందువులదే అన్నారనుకోండి, ఎవరైనా అడ్డుపెట్టి ఎవడు ఉన్నాడా ఆవేళ? లేడు. కానీ ఎందుకనలేదంటే ఒక ఉదాత్తమైనటువంటి భావం, ఈ భారతదేశం అందరిది అనేటువంటి భావం. దాట్ ఈస్ ద యునీక్నెస్ ఆఫ్ దిస్ కంట్రీ, దట్ ఈస్ ద యునీక్నెస్ ఆఫ్ దిస్ కాన్స్టిట్యూషన్. మరి ఏమి డిబేట్ చేశారంటే ఈ దేశంలో తరతరాలుగా అన్యాయానికి గురైనటువంటి వారు, తరతరాలుగా అవకాశాలు కోల్పోయినటువంటి వారు, తరతరాలుగా అణగారిపోయినటువంటి వారు, అణసబడినటువంటి వారు, వెనకబడినటువంటి వారు కొన్ని లక్షల మంది ఉన్నారు. వారు తప్పులేదు అందులో. వారిని ఎలా పైకి తీసుకురావాలి, దాని మీద చర్చ, దాని మీద పరస్పర విరుద్ధమైనటువంటి భావాలు. అలా కాదని కొంతమంది, ఇలా కావాలని కొంతమంది, అది కావాలని కొంతమంది, ఇది కావాలని కొంతమంది, ఇది చేయాలని కొంతమంది, అలా ఇది కుదరదని కొంతమంది, అంతే తప్ప ఈ దేశంలో వాళ్ళకి స్థానం లేదనేవాడు ఎవడూ లేడండి, ఎవ్వడూ లేడు. అందరికీ స్థానం ఉంది. ఉన్నటువంటి వాళ్ళందరికీ స్థానం ఉన్నటువంటి వాళ్ళని వారికి సాంఘిక న్యాయం ఎలా చేయాలి, ఆర్థిక న్యాయం ఎలా చేయాలి, వారందరి మధ్య ఒక సుహృద్భావాన్ని ఎలా కలగజేయాలి, సమానత్వాన్ని ఎలా సాధించాలి, ఇంత చదువు లేనటువంటి వాళ్ళందరినీ కూర్చోబెట్టి వాళ్ళకి ప్రజాస్వామ్యం దేశాన్ని ఇదిగోరయ్యా మీరు ఏలుకోండి, మీ అందరికీ ఓటు. ఏ దేశం కూడా అన్నప్రాసన రోజుని ఆవకాయతినట్టుగా ఏ దేశం కూడా మొట్టమొదటిసారి అందరికీ ఓటు ఇవ్వలేదండి. మీకు కొన్ని దేశాల్లో, ఇప్పుడు అమెరికా గురించి చెప్పుకుంటాం కదా, చాలా పెద్ద డెమోక్రసీ అంటుంటారు కదా అమెరికా. వాళ్ళ డిక్లరేషన్ ఆఫ్ ఇండిపెండెన్స్ ఎప్పుడండి? 1776 కదా రజాక్. నల్లవారికి ఓటు ఎప్పుడు ఇచ్చారయ్యా? 1968లో ఇచ్చారండి. 1777లో వాళ్ళకి స్వాతంత్రం తెచ్చుకుంటే 1968లో వారికి ఓటు హక్కు ఇచ్చారండి. మనం ఎప్పుడు ఇచ్చామండి? టు స్టార్ట్ విత్ ఇచ్చామా? కులం అడిగామా, మతం అడిగామా, ప్రాంతం అడిగామా, భాష అడిగామా, శాఖ అడిగామా, చదువుకున్నావా లేదని అడిగామా, పన్ను కడుతున్నావా లేదని అడిగామా? లేదు. ఎందుకు ఇచ్చామంటే అందరికీ కూడా ఈ దేశం మీద హక్కు ఉంది. ఈ దేశం ఎలా పరిపాలించాలి, ఎవరు పరిపాలించాలి, ఎవరికి పగ్గాలు ఇవ్వాలి అనే నిర్ణయం తీసుకునేటటువంటి విజ్ఞత ఈ దేశంలో అందరికీ ఉంది. మతంతో సంబంధం లేదు, కులంతో సంబంధం లేదు, చదువుతో సంబంధం లేదు, పన్నుతో సంబంధం లేదు, భాషతో సంబంధం లేదు, రంగుతో సంబంధం లేదు, ప్రాంతంతో సంబంధం లేదు. చెప్పిందా? దాట్ ఈస్ ద యునీక్నెస్. దాని గురించి మాట్లాడుకున్నాం మనం. అన్ని మతాలు సమానమే. అన్ని మతాలు సమానం ఎలా అవుతాయి రామచంద్రయ్య? అన్ని మతాలు ఎలా సమానం అవుతాయి అని కొంతమంది తయారయ్యారు ఈ మధ్య. మీకు కనపడే ఉంటారు, ఈ ఊళ్ళో ఉన్నారో లేదో తెలియదు, కానీ అన్ని మతాలు సంబంధించి
రజాక్, నువ్వు మా అమ్మని చూడలేదు. మా అమ్మ గొప్పదా మీ అమ్మ గొప్పదా చెప్పు, మొమ్మట్లాగడ చెప్పయ్యా. మీ అమ్మ గొప్పది కదా నీకు, మీ అమ్మ నీకు గొప్పది, మా అమ్మ నాకు గొప్పది, అంతేనా? ఎవరు మా అమ్మ వాళ్ళకు గొప్ప. ఓకే, మీ అమ్మ నీకు గొప్ప కదా, మా అమ్మని ద్వేషిస్తావా నువ్వు? మీరు ద్వేషిస్తారు మా అమ్మని? కాదయ్యా, మీ అమ్మని గౌరవించుకోవాలంటే మా అమ్మ ద్వేషించక్కర్లేదు, నేను చెప్పేది అది. మీ అమ్మని గౌరవించుకోవాలి, మీ అమ్మ అంటే నీకు చాలా ఇష్టం, ఒప్పుకుంటాను. మా అమ్మని ద్వేషిస్తేనే కానీ మేము గొప్పది అవదా? అవుతుంది కదా. నా భాష గొప్పది, నీ భాష తక్కువదా? కాదే, నీ భాష నీకు గొప్పది, నా భాష నాకు గొప్పది. మీ అమ్మ నీకు గొప్పది, మా అమ్మ నాకు గొప్పది. అన్ని మతాలు సమానం అని రాజ్యాంగం చెప్పదండి. సెక్యులరిజం అంటే అన్ని మతాలు సమానం అని కాదు. నీ మతం నీకు గొప్పది, నా మతం నాకు గొప్పది అని ఒప్పుకోవడం సెక్యులరిజం. ఇంకొక అడుగు ముందుకేస్తే ఇవాళ చాలామంది తయారయ్యారండి. ఆ మతం కోసం చాలా హింసాత్మకమైన మతం. నీకు తెలుసా? ఒక మతం హింసాత్మకం, ఇంకో మతం హింసాత్మకం కాదని తెలుసా నీకు? నీకు తెలియదు, కాన్స్టిట్యూషన్కి తెలియదు. కానీ సమానత్వం ఎవరికి? నువ్వు ఏ మతంలో ఉన్నా, నేను ఏ మతంలో ఉన్నా, రాజ్యం ముందు రాజ్యాంగం ముందు నేను రజాక్కు సమానమే. అది సెక్యులరిజం అంటే. సెక్యులరిజం అంటే రజాక్ మతం నా మతం ఒకటే అని కాదు. రజాక్ మతం రజాక్ గొప్పది, నా మతం నాకు గొప్పది, మా అమ్మ నాకు గొప్పది, ఆయనమ్మ ఆయనకు గొప్పది. కానీ నేను ఏ తల్లి గర్భంలో పుట్టినా, నేను తూర్పు తిరిగి దండం పెట్టినా, రజాకు పడమటి తిరిగి దండం పెట్టినా, మేమిద్దరం రాజ్యాంగం ముందు చట్టం ముందు సమానం అనేది సెక్యులరిజం అంతే. సో అది మన రాజ్యాంగంలో పట్టుకొచ్చారండి. ఇప్పుడు దేశం మొత్తం మీద అందరూ ఒకే మతానికి చెందిన వాళ్ళు ఉన్నారనుకోండి, ఆ దేశం నేను సెక్యులర్ అందనుకోండి, ఏమన్నా అర్థం ఉందండి? అర్థం లేదు దానికి. నా దేశం సెక్యులర్ ఉందనుకోండి, అందులో అర్థం ఉంది. ఎందుకంటే నా దేశంలో ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ప్రపంచంలో నా దేశంలో లేని మతం ఏమన్నా ఉందని ప్రపంచంలో? అసలు ప్రపంచంలో ఉన్న మతాలన్నీ నా దేశంలో ఉన్నాయి కదా. అయినా కూడా నా దేశం సెక్యులర్ నేను ఎందుకంటున్నానంటే అన్ని మతాలు సమానం అంటలా, అన్ని మతాలు గొప్పవి. నీ మతం నీకు గొప్పది, నా మతం నాకు గొప్పది, ఈయన మతం ఈయనకు గొప్పది, ఏ మతం లేనివాడు కూడా గొప్పవాడే. వారందరూ కూడా చట్టం ముందు రాజ్యాంగం ముందు సమానమే అని చెప్పడం, దాట్ ఈజ్ లౌకికవాదం, దాట్ ఈజ్ సెక్యులరిజం, దాట్ ఈజ్ ఇండియాస్ యునీక్నెస్. ఇవాళ మన దగ్గరికి వస్తున్నారు కదా, వచ్చారా? ఇక్కడ మీ ఊళ్ళో ఉన్నారా? ఏది కాదు, నా మతమే గొప్పది, వస్తున్నారా? చెప్పండి. నీ మతం ఈ గొప్పది, నా మతం నాకు గొప్పది చెప్పండి. అందుచేత రాజ్యాంగం, ప్రజాస్వామ్యం, ఎన్నిక. రాజ్యాంగం ప్రజాస్వామ్యం తీసుకొచ్చిందండి. అంతకుముందు బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు ఎన్నికలు జరిగాయి కదా మనకి. ఎంతమంది అండి ఓటర్లు? మ్యాక్సిమం ఐ థింక్ 14%. 14% మందో, 12% మందో, 13% మందో ఉండేవాళ్ళు అంతే. పన్ను కట్టాలి, చదువుకోవాలి, ఆడవాళ్ళకి తక్కువ, మగవాళ్ళకి ఎక్కువ, ఇవన్నీ పెట్టుకుంటే దగ్గరగా 12 to 14% ఉండేది. ఇవాళ 100%. దాట్ ఈజ్ డెమోక్రసీ. మనకి సెక్యులరిజం ఉండాలంటే డెమోక్రసీ ఉండాలండి. సెక్యులరిజం ఉండాలంటే డెమోక్రసీ లేకపోతే సెక్యులరిజం ఉండదు. సెక్యులరిజం ఉండాలంటే డెమోక్రసీ ఉండాలి, డెమోక్రసీ ఉండాలంటే సెక్యులరిజం ఉండాలి. లేకపోతే ఒకదాన్ని తీసేస్తే ఇంకోటి మిగలదండి, మనుగడ సాగించలేదు. సో వీ నీడ్ బోత్. దాని నుంచి
ప్రజాస్వామ్యం ఉండాలి, సెక్యులరిజం ఉండాలి. సెక్యులరిజం ఉండాలంటే ప్రజాస్వామ్యం ఉండాలి, ప్రజాస్వామ్యం ఉండాలి, సెక్యులరిజం, ఈ రెండు ఉండాలంటే ఎన్నికలు ఉండాలి. ఎన్నికలు లేకపోతే సెక్యులరిజానికి అర్థం లేదు, ప్రజాస్వామ్యానికి అర్థం లేదు. ఎన్నికలు ఉండాలంటే ఎలాంటి ఎన్నికలు ఉండాలి? నిజంగా నేను ఓటేస్తే, ఇది కొంచెం జాగ్రత్తగా మీరు దీన్ని గమనించండి. నేను ఓటేస్తే ఆ ఓటు నేను వేసిన వాడికి పడాలి, అవునా? వేసిన వాడికి పడినట్టుగా రికార్డ్ అవ్వాలి, అవునా? నేను ఓటు వేయాలి, వేసినటువంటి ఓటు నేను వేద్దామని అనుకున్నటువంటి వాడికి పడాలి, పడినట్టు రికార్డ్ అవ్వాలి, రికార్డ్ అయినట్టు లెక్కించాలి. ఇందులో ఎక్కడ లింక్ మిస్ అయినా ప్రజాస్వామ్యం అవుట్, అవునా? నాకు కొంచెం ఏం జరుగుతుందో చెప్తాను మీకు. అంత దూరం అక్కల ఇందాక మన రామచంద్రయ్య గారు మన రాష్ట్రం గురించి చెప్పినట్టుగానే ఇవాళ ఎన్నికల గురించి మన రాష్ట్రం గురించి చెప్తాను మీకు. నేను కాస్త పరిశోధన చేశాను ఈ మధ్య దాని గురించి. మన ఎన్నికల్లో ఎప్పటి నుంచో చాలా లోటుపాట్లు ఉన్నాయని అందరికీ తెలుసు. కానీ ఇవాళ ఉన్నటువంటి లోటుపాట్లు మామూలు లోటుపాట్లు కాదు. ఇదివరకు ఎన్నడూ కూడా మనకు కనీ విని ఎరుగునటువంటి లోటుపాట్లు. ఏం జరిగింది 24లో? ఏం జరిగింది 24లో? ఆంధ్రప్రదేశ్లో 5 గంటలకి 5 గంటల వరకు 100 మంది ఓటేశారు. మీకు శాతాలు కావాలంటే శాతాలు చెప్తాను. 68.04. కన్ఫ్యూజ్ అవ్వకండి, అది వదిలేసేయండి. కొంతమంది ఓటేశారు. 68.04% 5 గంటల వరకు ఓటింగ్ చేశారండి. 5 గంటల నుంచి 8 గంటల వరకు కొంచెం పెరుగుతారు కదండి. ఎంతమంది పెరిగారు? 68.14, అంటే 0.08% 5 గంటల నుంచి 8 గంటల వరకు ఓటేశారండి. ఇది ఒకసారి చెప్పేస్తాను, తర్వాత మీకు సింపుల్గా అర్థమయ్యేలా మళ్ళీ చెప్తాను మీకు. అంటే నాకు చిన్నప్పుడు ఎవడైనా 4 అంకెలు చెప్పగానే మైండ్ స్విచ్ ఆఫ్ అయిపోయేదండి. అలా స్విచ్ ఆఫ్ చేయొద్దు, కాసేపు ఆగండి, ఓపిక పట్టని చెప్తాను మీకు. మీకు లెక్కలు వచ్చా? బాగాను వచ్చా? గట్టిగా ఊపట్ట తరగా, నువ్వు అనుమానంగా ఊపుతున్నావు. ఎనీవే, నేను సింపుల్గా చేస్తాను, కంగారు పడకండి. 8 నుంచి రాత్రి 11:45 వరకు అదనంగా ఇంకొక 8.38% ఓటేశారండి. దాని అర్థం కూడా చెప్తాను మీకు. రాత్రి 11:45 నుంచి తెల్లారుజామున 2 గంటల వరకు 3,500 బూతుల్లో ఇంకొక 4.16% ఓటేశారండి. ఓకే, ఎంత కాంప్లికేషన్ వద్దు, చెప్తాను మీకు. ఒక బూత్ తీసుకుందామండి. ఆ బూత్లో 5 గంటల వరకు 606 ఓట్లు పడ్డాయండి. ఇప్పుడు బాగుందా? క్లియర్గా ఉందా? కొంచెం 5 గంటల వరకు ఒక బూత్లో 606 ఓట్లండి. అంటే అప్పటికి ఎన్ని గంటలండి? 10 గంటలైంది కదా. 10 గంటల వరకు 606 ఓట్లు పడ్డాయంటే నిమిషానికి ఎన్ని పడ్డాయండి? గంటకి ఎన్ని పడ్డాయండి? 6 ఓట్లు పడ్డాయి, అవునా? 5 గంటల నుంచి 8 గంటల వరకు 5 గంటల నుంచి 8 గంటల వరకు అదే బూత్లో 3 గంటల్లో 7 ఓట్లు పడ్డాయండి. 7 ఓట్లండి. గంటకి ఎన్నండి? 8 గంటల నుంచి 11:45 చెప్పాను మీకు. 11:45 నుంచి తెల్లారుజామున 3 గంటల వరకు, 2 గంటల వరకు 3,500 బూతుల్లో
మనకి శ్రీ ఎలక్షన్ కమిషన్ వారు ఏం చెప్పారంటే 2 గంటల 15 నిమిషాల్లో ఆ బూత్లో 491 ఓట్లు పడ్డాయండి. రికార్డ్ అండి. 2 గంటల 15 నిమిషాలంటే 135 నిమిషాలండి. అవునా? 2 గంటల 15 నిమిషాలు. 2 గంటలంటే 60, 120, ఇంకో 15, 135. 135 నిమిషాల్లో 491 ఓట్లు పడ్డాయండి. అంటే నిమిషానికి ఎన్ని ఓట్లు పడ్డాయండి? లేదు, ఇలా తీయండి. ఒక ఓటు వేయడానికి ఎంతసేపు పట్టిందండి? నిమిషానికి 3.5 ఓట్లు పడ్డాయండి. అంటే ఒక ఓటు వేయడానికి 20 సెకండ్లు పట్టిందండి. కరెక్టేనా? కన్ఫ్యూజ్ అవుతున్నారా? కొంచెం గట్టిగా ఊపిరి పీల్చుకోండి, కాస్త ప్రశాంతంగా ఉండండి. నిమిషానికి 3.6 ఓట్లండి. అంటే ఒక ఓటు కూడా కాదు, ఒక ఓటరు ఓటు వేయడానికి 20 సెకండ్లు పట్టిందండి ఇంచుమించుగా. ఇంకా తక్కువ, బట్ 20 వేసుకుందాం సార్, వదిలేండి నన్ను ఈసారికి. 3.6 అంటే 4 వేసి మామూలుగా ఎనీ మ్యాథమెటిషియన్ 0.5 దాటిన తర్వాత పక్క వేసేస్తారు కదా. పోనీ కానీ 3 అనుకుందామండి. 3 అనుకున్నా కూడా 20 సెకండ్లు. 20 సెకండ్లో ఏం జరిగింది నేను చెప్తాను. ఏం జరిగి ఉంటుంది అది ఇది నమ్మాలంటే మనం ఏం జరిగి ఉంటుంది? మీరు అందరూ ఓట్లు వేసిన వాళ్ళే కదా. మీరు వెళ్తారు, వెళ్ళిన తర్వాత పార్టీ ఏజెంట్లో కూర్చుంటారు. మీరు మీ స్లిప్పులు చూపెడతారు, వాళ్ళు టిక్ పెట్టుకుంటారు. ఆ తర్వాత సార్ దగ్గరికి వస్తారు, ఆయన ఎలక్షన్ ఆఫీసర్, ఆయన చూపిస్తారు. ఆయన తీసుకుని ఆయన టిక్ పెట్టుకుంటారు. ఈయన ఏమంటారంటే రా అని చెప్పి సంతకం పెట్టించుకుంటారు, లేదా వేలుముద్ర అంటారు. మీరేం చేస్తారంటే 3వ ఆయన మీకు ఇంకేస్తారు. 4వ ఆయన చూసి ఇంకు చూసి మెషిన్ ఆన్ చేస్తాడు. అప్పుడు ఈ కంపార్ట్మెంట్లోకి వెళ్ళి నొక్కుతాను. మనకి 2 ఎలక్షన్స్ అండి, అసెంబ్లీ, పార్లమెంట్. ఆ కంపార్ట్మెంట్ నుంచి మళ్ళీ ఈ కంపార్ట్మెంట్కి వస్తారండి. వచ్చి ఆయన మళ్ళీ అది కూడా నొక్కుతాడు. ఆయన అది యాక్టివేట్ అవుతుంది. అక్కడికి వెళ్ళి అక్కడ నొక్కుతారండి. అప్పుడు బయటకు వెళ్తాడండి. ఇది నేను చెప్పడానికి ఎంతసేపు పట్టిందండి? కానీ ఇదంతా ఈయన 20 సెకండ్లో చేసాడండి. 20 సెకండ్లో ఇంకోటి ఉంది ఇందులో. మీకు మెషిన్ ఒకసారి నొక్కిన తర్వాత 7 సెకండ్లు పడుతుంది మళ్ళీ రీబూట్ అవ్వడానికి కదా. వీవీప్యాట్ పడుతుంది, కొంచెం కనపడుతుంది మసగ్గా, బీప్ వస్తుంది. ఇది 7 సెకండ్లు, అది 7 సెకండ్లు అండి. 14 సెకండ్ డెడ్ కదండి. మీకు 20 సెకండ్లు 14 సెకండ్ పోయింది కదండి. 6 సెకండ్లు అండి. 6 సెకండ్లు అంటే 6 సెకండ్లో మీరు 2 ఓట్లు వేసారండి. అసెంబ్లీకి వేసారు, పార్లమెంట్కి వేసారు. ఓటుకి ఎంతండి? అసలు ఎంత గొప్ప విషయం అండి ఇది. ఎక్కడ జరుగుతుందండి ఇది? ఆంధ్రప్రదేశ్లో జరిగిందండి. మన ఎన్నికలు, ప్రజాస్వామ్యం, రాజ్యాంగం అంటే రామచంద్రయ్య 3 సెకండ్లకు ఒక ఓటు వేశారు. నేను చెప్పానండి. అప్పుడు మనకి ఢిల్లీలో ఏఐ సమిట్ జరిగింది, గుర్తుందా మీకు? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమిట్ జరిగింది, వరల్డ్ ఏఐ సమిట్. నేనేం చెప్పానంటే వరల్డ్ డెమోక్రసీ సమిట్ పెట్టండి ఇక్కడ, ఆంధ్రప్రదేశ్లో చెప్పండి మేము 3 సెకండ్లకు ఒక ఓటు వేసామని చెప్పండి. ఓకే, ఇంకో విషయం చెప్తాను మీకు. 2 గంటలకు ఓటు వేయాలంటే మీకు ఎలక్షన్ కమిషన్ రూల్ ప్రకారం మీకు అంతా తెలిసే ఉంటుంది. చాలామంది మీలో కొంతమంది ఎన్నికల విధులు కూడా నిర్వహించి ఉంటారు కదా, మీరు కూడా చేసి ఉంటారు. 6 గంటలకి పోలింగ్ అయిపోతుందంటే 6 గంటల లోపు ప్రాంగణంలోకి వచ్చిన వాళ్ళు మాత్రమే ఓటు వేయచ్చండి. ఆ తర్వాత రావడానికి లేదు కదా. అంటే 2 గంటలకి ఆఖరి మనిషి ఓటు వేశారంటే ఆ మనిషి ఆడగాని మగ కానీ క్యూలో ఎప్పుడు నుంచోవాలండి? కనీసం 5:59 నుంచోవాలి కదా. పోనీ 6కు నుంచున్నారండి. ఎంతసేపు నుంచారండి ఆఖరి ఓటేసిన ఆయన?
ఎంతసేపు నుంచున్నారు? ఇంకా నయం 8 గంటలు ఉంచుతారండి. ఏమంటే నేను కూడా చెప్పాను, వారెవరో చూపించండి, వారికి పాదపూజ చేస్తానని చెప్పానండి. 8 గంటలు పట్టు వదలని విక్రమార్కుడిలాగా నుంచుని ఏవైనా సరే ఈ దేశంలో మన ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని రక్షించుకోవాలి, ఎన్నికల్లో పాల్గొవాలని చెప్పి నుంచుని ఓటేయడం అంటే గొప్ప విషయం కదండి. రామచంద్రయ్య గారు మీరు చెప్పండి, ఏమండి ఆయనకి పాదపూజ చేద్దాం మనందరం. నాట్ ఓన్లీ దాట్ ఊరూరా తప్పి చేయాలండి. ఇంకోటి కూడా ఉంది. వారు 8 గంటల నుంచుని ఓటు వేశారండి. ఎక్కడేశారండి? 3500 బూతుల్లో జరిగిందండి ఇది. అంటే 11:40 తర్వాత 2 గంటల వరకు పోలింగ్ జరిగింది. ఎలక్షన్ కమిషన్ ఏం చెప్తారంటే 3500 బూతుల్లో జరిగిందని చెప్తున్నారండి. అవుట్ ఆఫ్ 175 కాన్స్టిట్యుయెన్సీస్ 3500 బూతుల్లో మన మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి బూతుల సంఖ్య దగ్గర 47,000 అండి. ఆ 47,000లో 3500 బూతుల్లో మాత్రమే 11:40 దాటిన తర్వాత 2 గంటల వరకు పోలింగ్ జరిగిందండి. నాకు ఇవాళ రామచంద్రయ్య గారు ఏమడుగుతారంటే ఏ బూతులు ఇవే అడుగుతాడండి ఆయన. సహజం కదా, ఇంతవరకు ఎలక్షన్ కమిషన్ ఏ బూతులు చెప్పలేదండి. మీరు ఏమనుకుంటారు, మీ నియోజకవర్గం లేదు, మా నియోజకవర్గంలో ఉందనుకుంటారు మీరు. నేనేమనుకుంటాను, మా దాంట్లో లేదు, మీ దాంట్లో ఉందనుకుంటాను నేను. ఇదొక మాయ. 3500 బూతులు ఏమిటి, ఏ బూతులు అవి, ఎక్కడున్నాయి, దాని నంబర్లు ఏంటి, ఏ నియోజకవర్గాల్లో ఉన్నాయి? ఒకటి. ఈ 2 గంటలకి 8 గంటలు క్యూలో నుంచుని లైన్లో నుంచుని ఓటేసినటువంటి ఆ మనిషి ఎవరు మనకి తెలియదు. మనకి వీడియో లేదు, ప్రిసైడింగ్ ఆఫీసర్ డైరీ లేదు, ఎక్కడో తెలియదు, సీసీటీవీ కెమెరా ఫుటేజ్ లేదు, టోకెన్లు ఇవ్వాలి కదండి, టోకెన్లు లేవు, ప్రిసైడింగ్ ఆఫీసర్ డైరీ లేదు, 17C లేదు, వీడియో లేదు, ఏ బూత్లో తెలియదు, ఏ ఊరో తెలియదు, ఏ నియోజకవర్గమో తెలియదు. నమ్మమంటే నమ్మాలయ్యా నువ్వు. డౌట్ చేస్తే ఉంటావు, మమ్మల్ని డౌట్ చేయకు. లేదు కదా, లేదు. ఈ ఇంత అనుభవం ఉన్నటువంటి వాడు కూడా తెలియదండి. వదిలేద్దాం. అది వదిలేద్దాం. ఇంకో విషయం చెప్తాను మీకు. పొద్దున్న 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు 606 ఓట్లు పోలేయి కదండి. 606 ఓట్లు ఏ బేసిస్ మీద చెప్తాను 606 ఓట్లు? ఎందుకంటే 5 గంటలకి 68.04 అన్నారు కాబట్టి 606 ఓట్లు అండి. ఎందుకంటే మనకి బూత్ మ్యాక్సిమం స్ట్రెంగ్త్ ఆఫ్ బూత్ ఈజ్ 892 97 900 అనుకుందామండి. చిల్లర మరి మా ఊళ్ళో కిలో వంకాయ కొన్నాం అనుకోండి, ఇంకో 4 వేస్తుంది ఆవిడ. అలాగా వేద్దాం, 900 వేద్దామండి. ఆ బేసిస్ మీద క్యాలిక్యులేట్ చేస్తే మీకు 5 గంటల వరకు 606 పడ్డాయండి. 5 గంటల నుంచి 8 గంటల వరకు 5 గంటల నుంచి 8 గంటల ఇందా చెప్పాను కదండి. ఎన్ని పడ్డాయి? 7 పడ్డాయి. ఏమండి, కానీ ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే 5 గంటల తర్వాత వాడు 7 గంటలకు కానీ 7:30కి కానీ 8 గంటలకు కానీ ఓటేసాడంటే క్యూలో ఉండాలి కదండి, ఆల్రెడీ ఉండాలి కదా. అంటే క్యూలో ఉన్నవాళ్ళు అప్పటి వరకు 606 ఓట్లు వేసిన వాళ్ళు 3 గంటల్లో 7 ఎందుకు వేశారు? ఏమైంది? ఎందుకు 7 వేశారు? మళ్ళీ అక్కడ దాకలా, మళ్ళీ 8 గంటల నుంచి 11:45 వరకు ఎంతమంది ఓట్లు వేశారండి? 77 మంది వేశారండి. వీళ్ళే క్యూలోనే ఉన్నారు. 3 గంటల్లో 7 వేశారు,
ఇంకో 3 గంటల 15 నిమిషాల్లో 77 మంది వేశారు. ఆ తర్వాత ఇంకొక 2 గంటల 15 నిమిషాల్లో 490 మంది వేశారు. ఏమైపోయారు? 7 గంటలు 7గురే ఎందుకు వేశారు? 77 మంది ఎందుకు వేశారు? 491 మంది ఎందుకు వేశారు? ఓకే, ఆ బూత్లో ఏ బూత్ తెలియదు కదండి, కానీ యావరేజ్ ఎంత? యావరేజ్ 900 కదండి. 900 అనుకుందాం, 900. అయితే ఇది 24 గురించి చెప్తానండి. తెలియదు, మీరు చూడండి. అది కాదండి, అది 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 మీ పోర్ట్ఫోలియో, అది అది కూడా తీయండి, బయట తీయండి సార్. ఒక్కడి మాట చెప్తున్నాను, తీయండి, బయటికి తీయండి. నాకు తెలియదు, మీరు చెప్పండి, నేను ఇదే చూశాను. అరే మీరు పరిశోధించండి సార్. ఇప్పుడు కొంచెం పరిశోధించండి, తీయండి సార్, తీయండి. నేను కాదు సార్, మీరు 19 కనుక మీరు ఇలా తీస్తే నేను మీకు సపోర్ట్ చేస్తాను. ఐఎమ్ విత్ యూ, నేను ముక్తానండి. అయ్యో ప్రశ్నే లేదు. ఇప్పుడు ఒక్కడు గుర్తుపెట్టుకోండి సార్, అందరికీ ఒక్కటే చెప్తున్నాను, మీకు కూడా ఒకటి చెప్తున్నానండి. ఎవరు నెగ్గారు ఎవరు ఓడారు అనేది పక్కన పెడదాం కాసేపు. నాకు సంబంధం లేదు సార్. నాకు ఈయన చుట్టమో కాదు, ఆయన శత్రువు కాదు, ఈ ఎమ్మెల్యేగా నాకు కావాల్సిన వాళ్ళు కాదు, ఆయన ఓడిపోయిన నాకు సంబంధం లేని వాళ్ళు కాదు, ఏమీ కాదు. కానీ అంటే ఇప్పుడు ఒక్క మాట చెప్తానండి. రామచంద్ర నేను కలిసి చదువుకున్నామండి, మా రజాకు నేను కలిసి చదువుకున్నామండి. ఇలాగ రామచంద్ర నెగ్గినా కూడా ఒప్పుకోను నేను ఇలా నెగ్గితే రామచంద్ర కూడా ఒప్పుకుంటావా? ఒప్పుకోడు. సో మీరు అందులో ఏం గాబరా పడకండి సార్. 19 కాదు, 12 కాదు, 16 కాదు, 14 కాదు, అంతకుముందు కాదు, ఏమైనా కూడా ఎవరైనా ఇలాంటి పరిస్థితి ఉంటే, ఈ రకంగా గోప్యంగా ఉంటే మాత్రం పరకాల ప్రభాకర్ కానీ, మా పురుషోత్తం రెడ్డి గారు కానీ, మా రామచంద్రయ్య కానీ, మా రజాక్ కానీ ఎవరు ఒప్పుకోరు. వీఆర్ ఆల్ విత్ యూ. ఓకే, క్లియర్ అయిపోయింది. దెన్ క్లియర్ కదా? ఓకే, మీకు ఇది చూడండి, ఈ ఒక్క మాట చెప్తాను. 606 ఓట్లు పడ్డాయండి 5 గంటల వరకు. తర్వాత 7 పడ్డాయండి. మీరు ఆ బూత్లో ఒక బలిలా కూర్చొని ఉన్నారనుకోండి, ఒక బలిలాగో ఒక పురుగులాగో పైన గోడ మీద ఉన్నారనుకోండి. మీరు చూశారు 5 గంటల వరకు 606 మంది వచ్చారు. తర్వాత 7 వచ్చారు 3 గంటల్లో. తర్వాత 3 గంటల 45 నిమిషాల్లో గబగబా 77 మంది వచ్చారు. తర్వాత 2 గంటల 15 నిమిషాల్లో 491 మంది వచ్చారు. ఎలా వచ్చారు? ఎక్కడి నుంచి వచ్చారు? ఓకే, ఇది పైన ఉండాలి కదా, ఉండాలని రికార్డ్ ఏది మరి? అదే అది తీయమనండి ఒకటి. దెన్ ఇంకోటి ఉంది దీనిలో, మీకు 5 గంటల వరకు 68.04 68.04 అయితే, 5 గంటల నుంచి 8 గంటల వరకు 68.14 అయితే, 8 గంటల నుంచి 11:45 వరకు 76.50 అయితే, అప్పటికి ఎన్ని ఓట్లు పడ్డాయండి? 606, 7, 77 ఎంతండి? ఎంత? ఓకే, మీకు మొత్తం బూత్లో 897 అనుకున్నాం కదా, 900 అనుకుందాం అంటే పోనీ. 900లో టోటల్ పోలింగ్ ఎంత అయిందండి? 80.66 కదా. ఎన్ని వస్తుందండి మీకు ఎన్ని ఓట్లు ఉన్నాయండి? ఆ పర్సంటేజ్ రావడానికి ఇంకెన్ని ఓట్లు ఉన్నాయండి? ఖాళీ ఎంత ఉంది అక్కడ? 37 ఉంది. 37, 34 ఉంటుంది అంతే కదా. అంటే 491 పడితే ఎంత అవుతుందండి? 132% అవుతుంది. అంటే బూత్ 900 ఉంటే మీకు అక్కడ పోలింగ్ ఎంత అయి ఉండాలి? 1172 అవ్వాలి. 1172 ఓట్లే లేవు అక్కడ. ఎక్కడి నుంచి పడ్డాయి మీకు? జరగకూడదు కదా. ఇది 70% కూడా కాదమ్మా, ఇది 132%.
మీకు ఎక్కడైనా కూడా ఎలక్షన్ కమిషన్ రూల్ ప్రకారం 90% కానీ 90% కన్నా ఎక్కువ కానీ 10% కానీ 10% కన్నా తక్కువ కానీ పోలింగ్ అయితే మీరు చూశారు కదా, అక్కడ దాన్ని ఇన్వెస్టిగేట్ చేయాలి ఎందుకు అలాగ అయింది అని. ఇట్స్ ఎ రూల్. ఏమైనా తేడా కనపడితే రీపోలింగ్ పెట్టాలి. కానీ ఇక్కడ 132% అయిందండి ఈ బూతుల్లో. ఎందుకయింది? ఇది ఎన్నికలండి, ఇది ప్రజాస్వామ్యం అండి, మన రాజ్యాంగం అదండి. అక్కడి నుంచి ఆకాశముల నుండి శంభుని శరంభు అందుండి అలాగా ఇక్కడికి వచ్చామండి. దిస్ ఈజ్ వేర్ అవర్ డెమోక్రసీ ఈజ్. ఇది 19లో జరిగిందేమో చూడండి, 14లో జరిగిందేమో చూడండి. హూ ఇస్ స్టాపింగ్ యూ? డూ ఇట్. నువ్వేం చేస్తున్నావు అంటే మొత్తం నేనే చేయాలా? మొత్తం అంటే నువ్వు ఇప్పుడు అవునండి. ఇప్పుడు పెద్దవారు ఏమంటారంటే మరి దాని గురించి అరే మొత్తం నేనే చెప్పాలా? నువ్వు చెప్పు. మా ఊళ్ళో సామెత ఉందండి, చూడు నేను ఎత్తి మీద ఉందంటే తీసి అన్నాడట, నువ్వే తీ అన్నాడట. నేను ఎత్తి మీద ఉంటే నువ్వు తీసుకోవాలి, నేను తీసుకోవాలా, నేను తీయాలా? అంచేత ఇవాళ మన ఎన్నికలు ప్రశ్నార్థకం అయ్యాయి. ఓటు పడుతోందా లేదా తెలియదు, పడిన ఓటు మనం వేసిన వాళ్ళకి పడిందా లేదా తెలియదు. మనం వేసిన వాళ్ళకి పడింది అలాగే నమోదైందో లేదో తెలియదు. నమోదైనట్టుగా లెక్కిస్తున్నారా లేదా తెలియదు. లెక్కించినట్టుగా చెప్తున్నారా లేదా తెలియదు. ఇది ఇవాళ మన ప్రజాస్వామ్యం పరిస్థితి. అంతేకాదు, ఇందాక మొట్టమొదటి చెప్పానే, అసలు ఓటరుగా ఎవరు ఉండాలి అనేది కూడా ప్రభుత్వం నిర్ణయించేది. ప్రభుత్వంలో ఎవరు ఉండాలి అని ఓటర్ నిర్ణయించే రోజులు పోయాయి మన ప్రజాస్వామ్యంలో ఇవాళ. దిస్ ఈజ్ ది మోస్ట్ డేంజరస్ థింగ్ దట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ దిస్ కంట్రీ. ఇది ఒక సంక్షోభంలో ఉన్నది. ఇది మీరందరూ కూడా దీని గురించి ఆలోచించాలి. ముఖ్యంగా చిన్నవాళ్ళందరూ కూడా ఆలోచించాలి. థ్యాంక్ యూ. ఒక్క నిమిషం. మతము, కులము, ప్రాంతీయత లేని వ్యవస్థ రాజ్యాంగంలో లేదు. ఎవరు చెప్పారు? ఎవరు అడిగారండి ఇది? ఎవరు అడిగారు ఇది? అది కాదండి, మతము, కులము, ప్రాంతీయత లేని వ్యవస్థ రాజ్యాంగంలో లేదా? రాజ్యాంగంలో ఉన్నాయి ఇవన్నీను. చూపించండి నాకు. నేను చెప్పండి సార్. లేదు సార్, ఇది ఒప్పుకున్నాను సార్. ఇది మతము, కులము, ప్రాంతీయత లేని వ్యవస్థ రాజ్యాంగంలో లేదు. ఉన్నాయా? మతము, కులము, ప్రాంతీయత ఉన్న వ్యవస్థలు రాజ్యాంగంలో ఉన్నాయా? ఏమడిగారు? నాకు అర్థం కాలేదు. సార్ ఆయన వివరణ మాత్రమే అడిగినారంట, ప్రశ్న కాదు, వివరణ అడిగినారు. వివరమే. అలా కాదండి, నేను ఏం చెప్పాలంటున్నా, విశిష్ట రాజ్యాంగం ఎలా అవుతుంది అంటే అదే విశిష్టత ఏంటంటే మీ కులానికి, మతానికి, భాషకి, ప్రాంతానికి సంబంధం లేకుండా మీరు ఎవరికి తక్కువ కాని పౌరులు. ఒక కులం వారు ఎక్కువ పౌరులు, కులం వారు తక్కువ పౌరులు, ఒక మతం వారికి ఎక్కువ అధికారం, ఒక మతం వారికి తక్కువ అధికారం లేకుండా ఉండడమే భారత రాజ్యాంగం యొక్క విశిష్టత అనే చెప్పానండి నేను. సార్ ప్రభాకర్ సార్ మీరు చెప్పినప్పుడు ఇప్పుడు చెప్పినటువంటి దాంట్లో 900 ఓట్లకు సంబంధించిన విషయాన్ని మీరు చెప్పారు సార్. సో నాకున్న ఒక చిన్న రిక్వెస్ట్ ఏమంటే,
ప్రతి పోలింగ్ బూత్కు 1200 ఓట్లు పర్మిట్ చేశారు సార్. 1200 ఓట్లకు సంబంధించిన దాంట్లో మీరు చేసినటువంటి పరిశోధనలో ఇప్పుడు చెప్పినటువంటి రేషియోలో ఏమైనా ఉంటే కొద్దిగా వివరణ ఇస్తే ఇంకొంత క్లారిటీ వస్తుందనేది నా అభిప్రాయం సార్. అదొకటే. థ్యాంక్ యూ అన్న.